ఓకే. మన టెస్ట్ సిరీస్లో భాగంగా టాపిక్ వైజ్ టెస్టుల్లో ఏపీ హిస్టరీలో సెకండ్ టెస్ట్ అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చూడండి, అందరికీ కూడా కనిపిస్తుందా ఇక్కడ? అలానే వాయిస్ కనిపిస్తుంది కదా? ఈ క్రింది వారిలో ఎవరిని ఆంధ్ర ప్రాంత ప్రజలు మాండవ ఋషిగా అభివర్ణిస్తారు? చెప్పండి, దీనికి ఆన్సర్ ఏంటి? మాండవ ఋషి అని ఎవరిని పేర్కొంటారు? మాండవ ఋషి అని ఎవరిని అంటారు? ఆంధ్ర ప్రాంత ప్రజలు మాండవ ఋషిగా ఎవరిని పేర్కొంటారు? థామస్ మన్రో. థామస్ మన్రోని మనం మాండవ ఋషిగా పేర్కొంటారు. థామస్ మన్రో. థామస్ రో కాదు, థామస్ మన్రో. థామస్ రో వేరు, థామస్ మన్రో వేరు. థామస్ మన్రో యాక్చువల్గా చూడండి, ఒకసారి థామస్ మన్రో గురించి చెప్తాను. సర్ థామస్ మన్రో ఈయన భారతదేశంలో తను గడిపిన జీవితాన్ని సర్ థామస్ మన్రో థామస్ మన్రో ఈయన భారతదేశంలో గడిపిన జీవితాన్ని మనం 4 దశల్లో చెప్పచ్చు. 4 దశల్లో, 4 దశలుగా చూడొచ్చు. మొదటి దశ ఏంటంటే, మొదటి దశ ఈయన 1780 ఫస్ట్ స్టేజ్, మొదటి దశ. ఇదంతా కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మొదటి దశ 1780 నుంచి 1792 వరకు ఉన్న దశ. 1780 నుంచి 1792 వరకు అంటే దాదాపుగా 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్ల కాలం సర్ థామస్ మన్రో సైనిక జీవితాన్ని గడిపాడు. సైనిక జీవితాన్ని, ఒక సాధారణ సైనికుడిగా సైనిక జీవితాన్ని గడిపాడు ఈ 12 ఏళ్ళు. మొదటిగా సైనిక జీవితంతోనే మొదలుపెట్టాడు. అలానే రెండవ దశ వచ్చేసరికి మనకి, రెండవ దశ ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే బిట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. థామస్ మన్రో నుంచి 75 మార్కుల్లో ఖచ్చితంగా 1 మార్క్ అనేది కంపల్సరీగా వస్తుంది. అందుకని చూడండి, రెండవ దశ వచ్చేసరికి 1792 నుంచి 1807 వరకు ఉన్న దశ. ఈ కాలంలో సర్ థామస్ మన్రో సివిల్ ఉద్యోగిగా నియమించబడ్డాడు. సివిల్ ఉద్యోగిగా పనిచేశాడు. సివిల్ సర్వెంట్గా పనిచేశాడు రెండవ దశలో. అలానే అంటే దీన్ని కూడా మనం ఒక రకంగా చాలా క్లియర్గా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే, సరే ఎక్కడ చేశాడు? సివిల్ సర్వెంట్ అంటున్నారు, ఎక్కడ చేశాడు? ఈ 1792 నుంచి 1799 అంటే 7 ఇయర్స్ పాటు మనకి సేలం జిల్లా అనేది ఉంది. ఎక్కడ ఉంటుంది సేలం జిల్లా? ఎక్కడుంది చెప్పండి? సేలం జిల్లా మద్రాసు. సేలం జిల్లాలో బారామహల్లో పనిచేశాడు. బారామహల్లో పనిచేశాడు. అలానే 1800 నుంచి 1807 వరకు సీడెడ్ జిల్లాలు. సీడెడ్ జిల్లాలంటే ఏంటి? ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. సీడెడ్ జిల్లాలంటే ఏ జిల్లాలు? సీడెడ్ జిల్లాలంటే రాయలసీమ జిల్లాలు. రాయలసీమ జిల్లాలని మనం సీడెడ్ జిల్లాలు అంటాం. యాక్చువల్గా అంతకుముందు రాయలసీమ జిల్లాలకి సీడెడ్ జిల్లాలు అంటారు. సో కాబట్టి అక్కడ ప్రిన్సిపల్ కలెక్టర్గా పనిచేశాడు. ఇది అక్కడ రెండవ దశలో చేసింది. తర్వాత 1807లో ఆ ప్రిన్సిపల్ కలెక్టర్గా చేసిన తర్వాత 1807 నుంచి అంటే 1807లో తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. అంటే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోయి అక్కడ 7 ఇయర్స్ పాటు రెస్ట్ తీసుకున్నాడు. అక్కడ 7 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు. తర్వాత నెక్స్ట్ మూడవ దశలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు తన జీవితంలో ఉన్న మూడవ దశ 1814 నుంచి 1818. ఈ 4 సంవత్సరాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే
ఈ 1814 నుంచి 1818 వరకు జ్యుడిషియల్ కమిషన్ అధ్యక్షులుగా పనిచేశాడు. జ్యుడిషియల్ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత 3వ దశ కంటే 4వ దశ చాలా చాలా ఇంపార్టెంట్. 4వ దశ. ఈ 4వ దశలో ఏం చేశాడు సార్ అంటే 1820 నుంచి 1827 వరకు మద్రాస్ గవర్నర్గా చేశాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు అనమాట. మద్రాస్ గవర్నర్గా సర్ థామస్ మన్రో ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పనిచేశాడు అనేది. ఇట్లా దాని తర్వాత ఇదే కాలంలో 1827 ఇదే కాలంలో ఏం జరిగిందంటే ఆ టైంలో 1827 జూలై 6 ఈ తేదీన కర్నూలు జిల్లాలో అధికారిక పర్యటన చేస్తున్నాడు. అధికారిక పర్యటనలో ఉండగా కలరా జోగింది అతనికి. కలరా అంటే మీకు తెలుసు కదా, కలరా ఎట్లా జోకిద్ది ఎప్పుడైనా కానీ, కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు ఈ రెండు తీసుకోవడం వల్ల కలరా వస్తుంది. అట్లా ఈ కలరా సోకడంతో కర్నూలు జిల్లాలో పత్తికొండ తెలుసు కదా, ఆ పత్తికొండ వద్ద మరణించడం జరిగింది సర్ థామస్ మన్రో. ఈయన చనిపోయి 2024, అంటే ఎక్కడ 1827, ఎక్కడ 2024, దాదాపుగా 197 సంవత్సరాలు గడుస్తుంది. రఫ్గా 200 ఇయర్స్, 200 సంవత్సరాలు అవుతుంది. అయినా రాయలసీమ ప్రాంత ప్రజలు ఈనాటికి థామస్ మన్రోని తమ మనసుల్లో ఉంచుకున్నారంటే అది ఎంతలా తనకి ప్రియారిటీ ఇచ్చారో మనకి అర్థమవుతుంది. రాయలసీమ ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోలేదు. థామస్ మన్రో ఈ రాయలసీమ ప్రజల బాగోగులు కోసం అహర్నిశలు శ్రమించడంతో పాటు మొత్తం కూడా చేయాల్సినవి మొత్తం కూడా చేశాడు కాబట్టే జనం అనేది మరవలేకపోయారు. అందుకనే ఆయన్ని ఏమన్నారు, థామస్ మన్రోని ఏమన్నారు, మాండవ ఋషి అన్నారు. మాండవ ఋషిగా ఆయన్ని అభివర్ణించడం జరిగింది. ఇప్పుడు కొన్ని పల్లెటూరుల్లో, అంటే ఇప్పుడు పేర్లు పెట్టుకోవట్లేదేమో కానీ, మన తాతల పేర్లు కానీ లేకపోతే మన నాన్న వాళ్ళ ఆ జనరేషన్ కానీ ఇప్పటికీ రాయలసీమ తిరిగేటప్పుడు చూడండి, థామస్ మన్రో జ్ఞాపకార్థం ఆయన పేరు మీదుగా రాయలసీమ ప్రాంత ప్రజలు తమ బిడ్డలకి ఏమని పేర్లు పెట్టి ఇప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చెప్పండి. మన్రో లప్ప అని కనిపిస్తూ ఉంటాయా లేదా? మన్రో లప్ప అని ఈ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన స్మరించుకుంటూ పెట్టిన పేర్లు అనమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి అంతగా ఈయనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో కాబట్టి మనకి మాండవ ఋషి, మన్రో లప్ప ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కీ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? అనంతపురంలో మన్రో లప్ప పేరు మీద చాలామంది ఉంటారు. ఆ పేరు మీద కాదు, చూసుకోండి ఒకసారి. ఇది దీనికి సంబంధించి చూడండి ఒకసారి. ఒక చిన్న పాయింట్ తోటి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎగ్జామ్ రాసాం అనేది కాకుండా అన్నీ నేర్చుకోగలుగుతూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, 2వ ప్రశ్న చూడండి. ఈ క్రింది అంశాలన్నీ పరిశీలించండి. 1వ స్టేట్మెంటు, కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన ఆనకట్ట 1855 అక్టోబర్లో పూర్తయింది. 2వ స్టేట్మెంటు, విజయవాడ కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టలోని ఒక గోడపై వీరన్న అనబడే అసిస్టెంట్ ఇంజనీరు పేరుని శాశ్వతంగా చెక్కించారు. యాక్చువల్గా ఇందులో 2 స్టేట్మెంట్స్ కనుక పరిశీలిస్తే, ఒక స్టేట్మెంట్ రైటు, ఫస్ట్ స్టేట్మెంట్ రైటు, 2వ స్టేట్మెంటు తప్పు కదా. సో ఒకటి మాత్రమే సరైంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీని గురించి చెప్పుకుందాం ఒకసారి. దీని గురించి కూడా వివరంగా చెప్పుకుందాం. మనకి కృష్ణానది మీద కట్టిన ఆనకట్ట, విజయవాడ దగ్గర ఉన్న ఆనకట్ట ఏదైతే ఉందో అది 1850లో ప్రారంభమైంది. ఇది రాసుకోండి ఒకసారి. 1850లో స్టార్ట్ అయింది. 1850లో. ఎప్పుడు పూర్తయింది అంటే 1855
అక్టోబర్లో పూర్తయింది. 1850లో స్టార్ట్ అయింది, అలానే పూర్తయింది 1855 అక్టోబర్లో పూర్తయి 1855 అక్టోబర్లో ప్రారంభమైంది. ఓకేనా, పూర్తయిపోయింది. 1855 నాటికి పూర్తయిపోయింది. ఈ ఆనకట్ట నిర్వహణ బాధ్యతని దగ్గరుండి ఎవరు చూశారంటే, నేను చెప్పేది విజయవాడది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పక్కన ఉన్న ఆనకట్ట ఏదైతే ఉందో ఆ ఆనకట్ట గురించి. విజయవాడ ఆనకట్ట నిర్వహణ దాన్ని దగ్గరుండి చూసి ఆ బాధ్యతని ఎవరు తీసుకున్నారంటే కెప్టెన్ ఓర్ అనే వ్యక్తి దగ్గరుండి బాధ్యతలు తీసుకున్నాడు. దీనిలో మీరు చెప్తున్నట్లు కెప్టెన్ ఓర్ అనే అధికారి ఆధ్వర్యంలోనే జరిగింది ఇది మొత్తం కూడా. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ప్రకాశం బ్యారేజ్ అని చెప్పుకుంటున్నాం అదే. అయితే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సెకండ్ స్టేట్మెంట్ ఇది కరెక్టే, మనకి 1855 అక్టోబర్లో పూర్తయింది. తర్వాత విజయవాడ కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టలోని గోడపై వీరన్న అనబడి, ఇక్కడ చూడండి, వీరన్న అనే పేరుకి అలానే విజయవాడ కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టకి సంబంధం లేదు. వీరన్న అనబడే పేరు దేంతో సంబంధం ఉంది చెప్పండి? ధవళేశ్వరం ఆనకట్ట దాంతో సంబంధం ఉంది. ధవళేశ్వరం చూడండి, ఇక్కడ ధవళేశ్వర ఆనకట్ట నిర్మాణంలో రాజమండ్రి దగ్గర ధవళేశ్వర ఆనకట్ట ఉంది కదా, ఆ ధవళేశ్వర ఆనకట్ట నిర్మాణంలో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన భారతీయ అధికారి పేరేం పేరు? భారతీయ అధికారి, ఇంగ్లీష్ అధికారి కాదు, భారతీయ అధికారి పేరేం పేరంటే మీరు చెప్పాల్సింది వేణం వీరన్న. మోస్ట్ ఇంపార్టెంట్, వేణం వీరన్న ఎంత ఫేమస్ అంటే వేణం వీరన్న సర్ ఆర్థర్ కాటన్కి సహకరించాడు ఇతను. వేణం వీరన్న సర్ ఆర్థర్ కాటన్కి సహకరించాడు. ఏది? ఆ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణంలో. ఏం చేస్తాడు సార్ అసలు ఈ వేణం వీరన్న? ఈయన చేసే పని ఏంటి అంటే, ఆ ప్రాజెక్ట్ కడుతున్నారు కదా, ధవళేశ్వరం ఆనకట్ట ప్రాజెక్టు కడుతున్నారు కదా, ఆ ప్రాజెక్టులో పనిచేసే కొన్ని వేల మంది సామాన్య కూలీల్ని అదుపు చేసి, సపోజ్ ఒక 1000 మంది కావాలి లేదా 2000 మంది కావాలి, దగ్గరుండి ఆ 2000 మంది 3000 మందిని తీసుకొచ్చి వాళ్ళ చేత దగ్గరుండి పని చేయించేవాడు వేణం వీరన్న. అంటే వారి చేత చాకచక్యంగా పని చేయించుకునేవాడు. తాపి మేస్త్రులు ఉంటారు కదా, అలానే కూలీలు ఉంటారు కదా, రాళ్ళు ఎత్తే వాళ్ళు ఉంటారు కదా, అలానే సిమెంట్ పోసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత చాకచక్యంగా పని చేయించుకునేవాడు. దాన్ని చూసి పైనున్న ఆర్థర్ కాటన్ కూడా వీరన్నని చాలాసార్లు మెచ్చుకున్నాడు. శబాష్, నువ్వు దగ్గరుండి పని చేపిస్తున్నావు, ఈ రోజున నాకు పేరు వస్తుందంటే అది నీ వల్లే. సర్ ఆర్థర్ కాటన్ ప్రభుత్వానికి కూడా, అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా చెప్పాడు, నాకు ఈ యొక్క ధవళేశ్వర ఆనకట్టలో కట్టడానికి నాకు సహకరిస్తుంది వేణం వీరన్ననే, ముమ్మాటికి అతని పేరే నేను చెప్పిస్తాను అని చెప్తే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు, మీరు అతనికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి. అంటే ఈ వేణం వీరన్నని అప్పుడున్న ప్రభుత్వం రావ్ బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. రావ్ బహదూర్ అనే బిరుదుతోటి సత్కరించింది. అంతటితోటి ఆగిపోలా, ఇంకా ఏమైనా చేయాలి. మరి దగ్గరుండి పనులు చేపిస్తున్నాడు కదా, కూలీల చేత చాకచక్యంగా పనిచేస్తున్నాడు కదా, అందుకని వేణం వీరన్నకి ఇంకా ఏం చేయాలి అని చూస్తే అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ కల్పించాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ కల్పించాలి అని తీర్మానం చేశారు. అంటే చూడండి ఒకసారి, ఇట్లా ఈ విధంగా వేణం వీరన్న పేరు అలా ఉంది కాబట్టే ఆనకట్టలో, మొత్తం ఆనకట్ట ఉంది కదా, ఆనకట్టలో ఒక గోడ మీద పూర్తిగా శాశ్వతంగా నిలిచిపోయేటట్టు వేణం వీరన్న అనే పేరుని కూడా చెక్కిచ్చారు. ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే చూడండి, పాతది ధవళేశ్వరం ఆనకట్ట దగ్గరికి వెళ్ళండి రాజమండ్రి, అక్కడ వేణం వీరన్న అనే పేరు శాశ్వతంగా చెక్కినట్టు ఉంటుందన్నమాట అది అట్లా. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి.
సో కాబట్టి రెండో స్టేట్మెంట్ తప్పు. విజయవాడ కృష్ణానది కాదు, ధవళేశ్వరం ఆనకట్ట మీద. ఓకే, తర్వాత నెక్స్ట్. సో కాబట్టి ఇది దాని ఆన్సర్. మూడవది చూడండి. క్రింది ఏ సంవత్సరంలో లోకరంజని అనే తెలుగు పత్రిక రైతుల పరిస్థితి మహారాణి పాలనలో కంటే కంపెనీ పాలనలోనే చక్కగా ఉండేదని వ్యాఖ్యానించింది? యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెనేషన్లోనే, ఈ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్లోనే మీకు చెప్పాను ఇది. ఎప్పుడు 1875 అక్టోబర్లో ఇది చెప్పబడింది. ఇది ఈ లోకరంజని అనే తెలుగు పత్రిక. యాక్చువల్గా మనకి రెండు పాలనలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన, అలానే రాణిగారు వచ్చిన తర్వాత రాణిగారి పాలన, మహారాణి పాలన. అయితే ఈ రెండిట్లో ఏది బాగుంది అని పోల్చుకొని చూస్తే రాణిగారి పాలన బాగోలేదంట, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పాలనే బాగుందంట. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనే రైతుల పరిస్థితి చక్కగా ఉండేదంట అని వ్యాఖ్యానించడం జరిగింది. అది కూడా లోకరంజని అనే తెలుగు పత్రిక. క్లియర్? ఈ ఈ ఈ యొక్క సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 1875 అక్టోబర్. తర్వాత ఆంధ్ర ప్రాంతంలో విధించిన పేష్ కుష్ అనగా, యాక్చువల్గా ఇది కాన్సెప్ట్, ఇది పేష్ కుష్. ఆంధ్ర ప్రాంతంలో విధించిన పేష్ కుష్ అనగా, పేష్ కుష్ అనే మనకు పేర్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ పేష్ కుష్ అంటే అర్థం ఏంటో తెలియాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంత ప్రజలు ఒక ప్రాంతం ఉందంటే, ఏదైనా ఇది ఒక ప్రాంతం ఉందంటే ఆ ప్రాంతంలో శిస్తు ఎలా మనకి వసూలు అవుతూ ఉంటుందంటే, సామాన్య ప్రజలు తమ ఎవరికి కడతారు? యాక్చువల్గా శిస్తు ఎవరికి కడతారు? తమ పైన ఉన్న ఎవరికి? జమీందారులకి శిస్తు కడతారు. అవునా? జమీందారులకి శిస్తు కడతారు. అలానే అంటే ఈ ప్రజలు జమీందారులకి శిస్తు రూపంలో కట్టేస్తారు. జమీందారులు ఇట్లా ప్రజల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసుకున్నందుకు కొంత పైకం ఏదైతే ఉందో దాన్ని కొంచెం మిగిల్చుకొని ఒక 50% తీసుకున్నారంటే ఆ 50%లో ఒక 15% తమ దగ్గర ఉంచుకొని, ఎందుకంటే వసూలు చేయడానికి వీళ్ళకు కూడా ఖర్చులు అవుతాయి కదా, మధ్యవర్తిత్వం చేస్తారు కదా వీళ్ళు, అందుకని ఒక 15% ఉంచుకొని మిగతా 35% ఎవరికి ఇవ్వాలి? పైన ఆంగ్లేయ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆంగ్లేయ ప్రభుత్వానికి ఇవ్వాలి. అంటే ఇట్లా జరుగుతూ ఉంటుంది. జమీందారులు ఆంగ్లేయ ప్రభుత్వానికి ఇచ్చే పైకాన్ని ఏమంటారంటే దీన్నే పేష్కుష్ అంటారు. ఇది కాన్సెప్ట్. ప్రజలు జమీందారులకు ఇవ్వడాన్ని శిస్తు, అదే జమీందారులు ఆంగ్లేయ ప్రభుత్వానికి ఇస్తే అదే పేష్కుష్. ఇది దీనికి సంబంధించి. అయితే ఆంగ్లేయ ప్రభుత్వం కొన్నాళ్ళు చూసిన తర్వాత అసలు మనం జమీందారుల దగ్గర నుంచి తీసుకుంటున్నాం, ఈ జమీందారులేమో మధ్యలో ఉండి వీళ్ళు ఒక 15% 20% కమిషన్ నొక్కుతున్నారు. అసలు ఈ జమీందారులని తీసేసి నేరుగా ప్రజల దగ్గర నుంచి తీసేసుకుంటే మనకు అదే 10-15% మనకే వస్తాయి కదా, మనకు ఆదాయం మిగిలిద్ది కదా అని ఆంగ్లేయ ప్రభుత్వం తర్వాత కాలంలో అనుకుంది. అయితే అక్కడున్న ఆ ప్రాంత అనుగుణంగా లేకపోతే వాళ్ళని ఎలా వసూలు చేయాలి ఏంటి అనేది ఆంగ్లేయ ప్రభుత్వానికి తెలియదు కాబట్టి మధ్యలో జమీందారులు ఉంచుకుంది. అయితే ఈ జమీందారులు ఎట్లయినా సరే ఈ పేష్కుష్ అనేది మేమే వసూలు చేస్తాం, మీకు ఇస్తాం అంటున్నారు. కొన్నాళ్ళకి ఆంగ్లేయ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పేష్కుష్ని మనం పెంచుదాము, 15 కాదు 20%, లేకపోతే ఒక 30%, లేకపోతే మరి అట్లా పెంచుతాము, వాళ్ళే చేతులు ఎత్తేస్తారు అని చెప్పేసి అనుకుంది. అనేసరికి ఇక తర్వాత ఆంగ్లేయ ప్రభుత్వం చెప్పింది, మేము ఈ పేష్కుష్ని పెంచుతున్నాము, మీరు రైతుల దగ్గర నుంచి ఎంతైనా తీసుకొని ఎంతైనా వసూలు చేసుకోండి, మాకు మాత్రం ఎంత చేయాలని చెప్పేసి అంటే మధ్యలో ఉన్న జమీందారులు వాళ్ళకి బాగా సెగదగిలి అట్లట్లా వాళ్ళ దాంట్లో మేము తీసుకొని మాకు మిగిలేది ఏందని చెప్పేసి ఇట్లా జమీందారులు అప్పుడున్న ఆంగ్లేయ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించడంతో ఇక చిన్నగా అప్పుడు పోరాటాలు స్టార్ట్ అయినాయి. ఇదనమాట దీనికి సంబంధించి. ఓకే, పాలేగాళ్ళు తిరుగుబాటు అంటారు కదా, పాలేగాళ్ళు మన ఇక్కడ ఉన్న రాయలసీమ వాళ్ళు పాలేగాళ్ళు అంటారు. సో ఇక్కడ చూడండి ఒకసారి, పేష్కుష్ ఆంగ్లేయ ప్రభుత్వానికి
జమీందారులు చెల్లించాల్సిన శిస్తు. ఓకే, ఇది కొన్ని సందర్భాల్లో అలా ఉండేది, కొన్ని సందర్భాల్లో పాడుకుంటారు కొంతమంది, ఇదిగో ఈ ప్రాంతం మాకు వదిలేయండి మేము పాడుకుంటాం, ఎంత వసూలైనా కానీ ఇదిగో మీకు ఇంత పర్సంటేజ్ పాడుకుంటారు కొంతమంది. ఓకే, అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. ఎంత వసూలైద్దో పక్కన తీసి పెట్టేయండి, మీకు 15 ఓకే ఇంతని మేము సంవత్సరానికి ఇంతని ఇస్తాం అని వేలం పాట పాడుతూ ఉంటారు ఒక ప్రాంతాన్ని. ఆ వేలం పద్ధతిలో కూడా కొన్నాళ్ళు జరిగింది అట్లా. సరే, నెక్స్ట్ ఈ చూడండి, థామస్ మన్రో కర్నూలు జిల్లాలో అధికారిక పర్యటనలో ఉండగా క్రింది కారణంతో పత్తికొండ వద్ద 1827 జూలై 6న మరణించాడు. మల్లన్న అనే జమీందారు చేసిన కత్తిపొడి వలన కాదు, జిమిలీర్ అనే వాగుల ప్రమాదశాత్తు కాదు, స్థానిక అడవిజాతి జంతువులను కాదు, ఎట్లా కలరా వ్యాధి సోకి. ఇది ఇట్లా మనకి ఇస్తూ ఉంటాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే. తర్వాత ఆంధ్ర ప్రాంతంలోని కరువుల గురించి క్రింది అంశాలను పరిగణించండి. 1865-66 సంవత్సరంలో గంజాం కరువు ఏర్పడింది. ఆంధ్రాలోని కరువు పరిస్థితుల గురించి గాజులు లక్ష్మీ నరసింహశెట్టి యొక్క ది క్రీసెంట్ అనే గ్రంథం వివరిస్తుంది. రెండు కూడా రైటే. 1865-66 సంవత్సరంలో గంజాం కరువు ఏర్పడింది. అలానే ఈ ఆంధ్రాలో టోటల్గా కరువు పరిస్థితుల గురించి, ఆకలి చావుల గురించి గాజుల లక్ష్మీ నరసింహశెట్టి యొక్క ది క్రీసెంట్ అనే గ్రంథం వివరిస్తుంది. 1-2 కూడా సరైనవే. దీని గురించి వివరిస్తాను చూడండి ఒకసారి. గంజాంలో ఎందుకు వచ్చింది కరువు అనేది చూద్దాం ఒకసారి. గంజాం అనేది ఏంటి? అదొక జిల్లా అన్నమాట. గంజాం అనేది జిల్లా పేరు. గంజాం అనేది ఒక జిల్లా పేరు. జిల్లా ఇక్కడ 1865-66లో తీవ్రమైన కరువు వచ్చింది. మామూలు కరువు కూడా కాదు, తీవ్ర కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వివరంగా చెప్తాను చూడండి. ఒక స్టోరీ లాగా చెప్తాను. అసలు యాక్చువల్గా పత్తి ఏదైతే ఉందో, ముడి పత్తి ఏదైతే ఉందో, ఈ పత్తి మామూలుగా ఇంగ్లాండ్కి చాలా అవసరం అయ్యేది. ఇంగ్లాండ్కి అంటే బ్రిటన్కి. ఇంగ్లాండు ఎవరి దగ్గర నుంచి బాగా అధిక మొత్తంలో కొనుగోలు చేసిద్దంటే అమెరికా నుంచి కొనుగోలు చేసిద్ది. అమెరికా వాళ్ళు బాగా అప్పుడు పత్తి పండించేవాళ్ళు, అమెరికా నుంచి కొనుగోలు చేసేది ఇది ఇంగ్లాండ్. అయితే 1861-65 ఈ సంవత్సరాల మధ్య అమెరికా దేశంలో వాళ్ళకు వాళ్ళే లోపల అంతర్యుద్ధాలు జరిగినాయి. అమెరికా అంతర్యుద్ధాలు జరిగితే అమెరికా ఆ యుద్ధాలలో బిజీగా ఉంది. వాళ్ళు పండించే స్థితిలో లేరు. దాని తర్వాత ఇక మొత్తం మీద కూడా పంటలు వేసే పరిస్థితి లేరు. యుద్ధాల్లో మునిగిపోయారు. అమెరికా అనేది యుద్ధాల్లో మునిగిపోయింది. మరి ఈ టైంలో 1861-65 ఈ టైంలో అమెరికా యుద్ధాల్లో మునిగుంటే మరి ఇంగ్లాండ్ ఏ దేశం నుంచి ముడిపత్తిని దిగుమతి చేసుకోవాలని నిశ్చయించుకుందంటే మన దేశం నుంచి అంటే భారతదేశం నుంచి ఈ ముడిపత్తిని ఎక్కువ ముడిపత్తి చేసుకోవాలని చెప్పేసి నిశ్చయించుకుంది. సో దాంతో రైతులకు కూడా చెప్పింది, మేము ముడిపత్తి కొనాలనుకుంటున్నాం అని చెప్పేసి ప్రకటించింది బాగా. ఇక్కడున్న ప్రత్యేకంగా ఈ గంజాంలో ఉన్న రైతులు ఏం చేశారంటే అప్పుడు వరకు వీళ్ళు యాక్చువల్గా తినడానికి వరి వేసుకునేవాళ్ళు. ఆ వరి పంట కాదనుకొని వరి వేయకుండా వరి పండించే పొలాలలో వాళ్ళు ఈ వరికి బదులుగా ఏం వేశారు? పత్తి వేశారు. పత్తి పంట వేశారు. పత్తి పంట. సరే, పత్తి పంటకి ప్రాముఖ్యత ఇచ్చారు రైతులు. మరి రైతులకి గిరాకీ వచ్చింది. పత్తి పంటకి లాభాలు వచ్చినాయి బాగా రైతులకి ఆ టైంలో. ఎందుకంటే అమెరికా ఏమో అంతర్యుద్ధంలో మునిగి తేలుతుంది. ఈలోగా మన రైతులు పత్తి పండించి ఇంగ్లాండ్కి అమ్ముతున్నారు. మనకి బాగా లాభాలు వచ్చినాయి, రైతులకు బాగా లాభాలు వచ్చినాయి. అయితే కొన్నాళ్ళ తర్వాత
అమెరికాలో అంతర్యుద్ధం ఆగిపోయింది. అమెరికాలో అంతర్యుద్ధం అనేది ఆగిపోయింది. సో ఎప్పటిలాగానే బ్రిటను మన దేశం కాకుండా అమెరికా నుంచి మళ్ళీ పత్తిని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. మన దేశంలో పత్తి నిల్వలు అట్లా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పత్తి నిల్వలు కొనేవాళ్ళు లేరు. పత్తి ధరలు విపరీతంగా పడిపోయాయి. డిమాండ్ తగ్గిపోయింది. గంజాం జిల్లాలో ప్రతి నువ్వు పోతే ప్రతి ఊరు కూడా పోతే ప్రతి ఊరిలో కూడా తినటానికి ఒక్కడు కూడా వరి పండించుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా పత్తి 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 పత్తి. అరే నువ్వేం పంట వేసేవరా అంటే పత్తి, నువ్వేం వేసేవరా అంటే పత్తి. మొత్తం కూడా ఉన్న ఎకరాలు మొత్తం కూడా పత్తి. ఎందుకంటే లాభాలు వస్తున్నాయి బాగా. పత్తి ధరలు విపరీతంగా పడిపోయాయి. గంజాం జిల్లాలో పత్తి రైతులు తీవ్ర నష్టం వచ్చింది. వరి పండించే పొలాలలో పత్తి వేశారు. పత్తిని కొనుగోలు చేసే వాళ్ళే లేరు. అయ్యా కొనండి అయ్యా అంటే నాకెందుకు, మేము అమెరికా నుంచి మళ్ళీ మేము దిగుమతి చేసుకున్నాం అన్నారు. తినడానికి బియ్యం కూడా లేవు. ఆకలి చావులు సంభవించాయి. ఆకలి కేకలు వినిపించాయి. మొత్తం కూడా ఆకలి చావులు బక్క చిక్కిపోయి చాలామంది చనిపోయారు. చాలామంది ప్రజలు లబోదిబోం అనుకుంటూ బతుకు జీవుడా అనుకుంటూ చాలామంది ప్రజలు దక్షిణాఫ్రికా, ఇటువైపు మనకి దక్షిణాఫ్రికా ఉంది కదా, దక్షిణాఫ్రికా, అలానే మారిసిస్, అలానే నెక్స్ట్ ఫిజీ, ఇలాంటి దేశాలకి కూలీలు వలస వెళ్ళిపోయారు. ఓకేనా, ఇట్లా జరిగింది. అదనమాట ఇక్కడ గంజాం జిల్లా కరువు అంటే, గంజాం కరువు అంటే అది 1865-66. అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు చెప్పాను వివరంగా. ఓకేనా, అర్థమైందా? ఇలా జరిగిందని నేను చెప్పలేదు. ఓకేనా, చాలా గ్రంథాల్లో ఉంది. మనకి కరువులు ఎలా సంభవించినాయి అనేది కూడా గాజుల లక్ష్మీ నరశెట్టి యొక్క ది క్రీసెంట్ ఏడుపు కేకలు, క్రీసెంట్ అనే గ్రంథం వివరిస్తుంది. రెండు కూడా కరెక్టే. ఇది ఇంత లోతుగా చదివితే మాత్రం మనం బిట్స్కి ఆన్సర్ పెట్టేయగలం. ఇట్లా చదవాలి. అలానే నెక్స్ట్ చూడండి. భారతదేశంలో మొదటిగా ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించింది పోర్చుగీస్ వారు. యాక్చువల్గా ఇది రైటే కదా. భారతదేశంలో మొదటిగా ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించింది పోర్చుగీస్ వాళ్ళే కదా. బైబిల్ లాంటివి ప్రింట్ చేయడానికి వాళ్ళు ఈ ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించారు, అవును కదా. క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి పోర్చుగీస్ వాళ్ళు మొదటిగా ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించింది కూడా వీళ్ళే. కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్. అలానే సముద్ర వ్యాపారంలో మొదటిసారిగా లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఫ్రెంచ్ వారు కాదు, ఇక్కడ కూడా పోర్చుగీస్ వాళ్ళే. వీళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు మొదటికి వచ్చారు, సముద్రం నుంచే వచ్చారు, సముద్ర వ్యాపారంలో కొన్నాళ్ళు పాటు చేశారు, లైసెన్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు పోర్చుగీస్ వాళ్ళు. సో కాబట్టి ఒకటి మాత్రమే సరైంది, రెండు తప్పు. పోర్చుగీస్ వాళ్ళు సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది పోర్చుగీస్ వాళ్ళు. ఇక తర్వాత నెక్స్ట్ 8వది థామస్ మన్రో గురించి. ఇది 3వ బిట్. ఇది థామస్ మన్రో గురించి. సర్ థామస్ మన్రో మద్రాసు గవర్నర్గా ఉండేటప్పుడు, మద్రాసు గవర్నర్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు చెప్పండి? ఇప్పుడే కదా మీరు క్లాస్ విన్నది. మద్రాసు గవర్నర్గా 4వ దశలో ఉన్నాడు. 1820 నుంచి 1827 వరకు ఉన్నాడు ఇతను. తెలుసు కదా. మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం మీద ఎన్ని జిల్లా స్థాయి పాఠశాలలు మరియు ఎన్ని జిల్లా స్థాయి పాఠశాలలు మరియు ఎన్ని తాలూకా స్థాయి పాఠశాలలు స్థాపించాల్సిందిగా ప్రతిపాదన చేశాడు. ఇలా చేశాడు కాబట్టి ఆయన దేవుడు అన్నారు. మొత్తం ప్రెసిడెన్సీ మీద జిల్లా స్థాయి పాఠశాలలు ఉండాలి, తాలూకా స్థాయి పాఠశాలలు ఉండాలని చేశాడు కాబట్టి ఆయన దేవుడు అన్నారు. 40 జిల్లా స్థాయి పాఠశాలలు, 300 తాలూకా స్థాయి పాఠశాలలు ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాడు ఆ రోజుల్లోనే. క్లియర్. ఇది తర్వాత నెక్స్ట్ 40, 300 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ క్రింది సంఘటనలను కాలానుగుణంగా అమర్చండి. ప్రతి టెస్ట్లో కూడా ఇలాంటిది కంపల్సరీగా 1-2 బిట్స్ ఇస్తున్నాను కాలానుగుణంగా. ఎందుకంటే మనకి ఏపీఎస్సి వాడు కూడా గ్రూప్ 2 కనుక చూసుకున్నట్లయితే, గ్రూప్ 1 కనుక చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు కాబట్టి మీకు అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఇస్తున్నాను.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తర సర్కారులను పొందుట. మొత్తం మీదుగా కూడా చూడండి ఒకసారి దీని గురించి జస్ట్ ఒక షార్ట్ కట్లో చెప్పుకుందాం మనం. ఈస్ట్ ఇండియా కండిషన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తర సర్కారుల్ని పొందుట. ఉత్తర సర్కారుల్ని ఎప్పుడు పొందింది చెప్పండి? సంవత్సరం 1766. ఓకేనా? అంటే ఒప్పందం జరిగింది. 1766లో ఒప్పందం జరిగింది. దీని ఈ ఒప్పందంలో రాయబారం ఎవరు వహించారు? కాండ్రేగుల జోగిపంతులు. ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. కాండ్రేగుల జోగిపంతులు రాయబారం. ఎంతకి కొనుగోలు చేయడం జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం మీదుగా కూడా నిజాంకి ఎంత ఇచ్చారు? యువతల పక్క నిజాము, యువతల పక్క ఈస్ట్ ఇండియా కంపెనీ, మధ్యలో కాండ్రేగుల జోగిపంతులు. మొత్తం కూడా 15 lakhs 15 లక్షల రూపాయలకి వీళ్ళు తీసుకోవడం జరిగింది. 15 lakhs ఇట్లా జరిగింది. సో కాబట్టి 1766 ఇది. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదే నిజాంకి ఇదే నిజాంతో ఒప్పందం చేసుకున్నారు. 1800 సంవత్సరం అక్టోబర్లో దత్త మండలాలను కొనుగోలు చేశారు. దత్త మండలాలు సైన్య సహకార పద్ధతిని ఉపయోగించి దత్త మండలాలను స్వీకరించడం జరిగింది 1800 సంవత్సరంలో. దత్త మండలాలు. అలానే పద్మనాభ యుద్ధం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? పద్మనాభ యుద్ధం 1794 జూలై 10 1794 జూలై 10. అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ అంతమగుట ఎప్పుడు అంతమైంది? 1858వ సంవత్సరంలో రాణిగారి పరిపాలనతో అంతమైపోయింది. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. అయితే వీటిని మనం క్రోనాలజికల్ ఆర్డర్లో పెడితే ఏది ముందు ఏది రైట్ అనేది చూసుకోవాలి. అదే ఎగ్జామ్లో అడిగింది. సో మనకి చూడండి ఒకసారి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తర సర్కారులను పొందుట ఎప్పుడు? 1766. దత్త మండలాలు అంటే ఏంటి అని చెప్పాను? 1800 అక్టోబరు. పద్మనాభ యుద్ధం అంటే ఎప్పుడు? 1794. అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమొకటి అంటే 1858. సో వీటిని చూడండి ఒకసారి. 1, 3, 2, 4 ఇంతే కదా? 1, 3, 2, 4. ఆన్సర్ ఏ అనేది కరెక్ట్. సంవత్సరాల ఆధారంగా చూసుకున్నట్లయితే 1, 3, 2, 4 ఇట్లా మనం చూసుకోవాలి. తర్వాత 10వ ప్రశ్న. మచిలీపట్నంలో క్రింది ఏ క్రైస్తవ మత గురువు నాయకత్వంలో చర్చి మిషనరీ సొసైటీ తన పనిని ప్రారంభించింది? బిట్స్ నేను ప్రశ్నలు తయారు చేసేటప్పుడు దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప చేయలేదు. ఊరికనే బోల్తా గుట్టించే పనిలో కాదు. వీళ్ళకి చదవడం ఎక్కడెక్కడో తీసేయడం కాదు. ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటే అలానే ఇవి కంపల్సరిగా 75 ప్రశ్నల్లో ఇవ్వడానికి గల ఛాన్సెస్ ఉంటే మాత్రమే తయారు చేశాను. మచిలీపట్నంలో నోబెల్ అనే ఒక క్రైస్తవ మత గురువు ఉన్నారు. నోబెల్ అనే క్రైస్తవ మత గురువు ఒకరున్నారు. ఆయన ఒక చర్చి మిషనరీ సొసైటీ అనేది ప్రారంభించాడు. మిషనరీ సొసైటీ అనేది ప్రారంభించాడు. ఆయన పని ఏంటంటే చాలామంది బ్రాహ్మణులు అని కనిపిస్తే చాలామంది బ్రాహ్మణుల్ని, అంటే బ్రాహ్మణులే ఒకటే కాదు, బ్రాహ్మణులతో పాటు ఇతర ఉన్నత కులాల వారిని సైతం కూడా ఏ మతంలోకి తీసుకెళ్ళిపోయాడు? క్రైస్తవ మతాన్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే క్రైస్తవ మతంలోకి మార్చాడు. ఇంకా ఇతను ఒప్పుకోవాలి. ఇంకా ఆనాటి కాలంలోనే బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, ఆ బ్రాహ్మణ్స్ని క్రైస్తవ మతంలోకి చేర్పించాడట. అలానే ఉన్నత కులాల వాళ్ళు రెడ్డి కానీ, కమ్మ కానీ, లేకపోతే
మరి కాపు కానీ ఎవరైనా కానీ ఉన్నత కులాల వారిని సైతం కూడా క్రైస్తవ మతంలోకి చేర్పించడంలో నోబెల్ ఈయన విజయం సాధించాడట. ఇది అందుకనే ఇతని గురించి ఇచ్చాను అన్నమాట నోబెల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ క్రింది అంశాలను పరిశీలన చేయండి. 1876-77లో ఆంధ్రదేశంలో వచ్చిన కరువు వలన చాలామంది ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఎడ్మండ్ షార్క్ చేత ఆంధ్రాలో వచ్చైన మొదటి తెలుగు దినపత్రిక మితవాది అని ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంటు. 1876-77 అప్పుడు కూడా కరువు కంటిన్యూ అవుతుంది. ఆ టైంలో ఇదే మంచి అదునైన పదును అని చాలామంది అనుకొని విదేశీ మతస్థులు, ఇదిగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ క్రైస్తవ మతాచారులు, మిషనరీ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేసినాయి అంటే కరువు సహాయ కేంద్రాలను ప్రారంభించినాయి. కరువు సహాయ కేంద్రాలని ఏర్పాటు చేసినాయి. అంటే ఏంటి? కరువు సహాయ కేంద్రాలు అంటే ఏంటి? ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఇదిగో మేము బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా బియ్యం ఇస్తాం రండి, ఉచితంగా తినడానికి మరి పప్పు ఇస్తాం రండి, అలానే నూనె, అలానే కూరగాయలు ఇవన్నీ కూడా ఇస్తాం రండి అని వారికి అందజేసి, వారికి ఆశ చూపి నిత్యావసర సరుకులు అందజేసి, ఓకేనా, వాళ్ళకి లేనిపోనివి చెప్పి వాళ్ళ మొత్తాన్ని క్రైస్తవ మతంలోకి దింపడం. మీరు గనక ఈ మతంలోకి వస్తే, ఈ మతం కనుక స్వీకరిస్తే ఇలాంటివి మేము కంటిన్యూగా మీకు ఇస్తూనే ఉంటాం, మీరు ఏ కరువు వచ్చినా కానీ మీరు తట్టుకోవచ్చు, మీరు మరి జీసస్ని నమ్మండి అని వాళ్ళకి చెప్పడం, అలానే వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి దింపడం, ఇలాంటివి చేసినాయి ఆ టైంలో. ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు, కడప, ముఖ్యంగా ఇవి కూడా రాసుకోండి, గుంటూరు, అలానే కడప, ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాల్లో చాలామంది ప్రజల్ని క్రైస్తవ మతంలోకి దింపినాయి. ఓకేనా, ఇది. తర్వాత రెండవ స్టేట్మెంట్, ఎడ్మండ్ షార్క్ చేత ఆంధ్రాలో వచ్చైన మొదటి తెలుగు దినపత్రిక మితవాది కాదు హితవాది. గుర్తుపెట్టుకోండి, మితవాది కాదు, దాని పేరేంటి? హితవాది. చూడండి ఒకసారి, ఇది ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు, హితవాది, అటు సరి చేసుకోండి. ఇక తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కాలంలో క్రింది జిల్లాలు అవి ఏర్పడ్డ సంవత్సరాలు ఆధారంగా కాలానుక్రమంలో అమర్చండి. మీకు ఇవి చేయడానికి కూడా ఓపిక ఉండాలి, స్వయంగా రాసి ఇవన్నీ కూడా చేయడానికి కూడా చాలా ఓపిక ఉండాలి. అలా యూపీఎస్సీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా మరి చేయాల్సి వస్తుంది. 1858లో కర్నూలు జిల్లా ఏర్పడింది. అలానే 1882లో అనంతపురం జిల్లా ఏర్పడింది. అలానే 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది. వీటిని చూడండి ఒకసారి, ఇట్లానే సేమ్ పెడితే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఇది ఆన్సర్ సి. ఈ యొక్క సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 13, ప్రజల నుంచి వచ్చిన విరాళాలతో విద్యార్థులు చెల్లించే ఫీజు డబ్బులతో ఈస్ట్ ఇండియా కంపెనీ క్రింది ఏ పట్టణంలో 1800 ఒక నిమిషం ఉండండి, జస్ట్ 1 మినిట్. 1841లో సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించింది. యాక్చువల్గా మద్రాసు ప్రభుత్వమే ప్రారంభించిందండి దీన్ని, సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్. ఈ సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్కడ స్థాపించిందంటే మద్రాసు పట్టణంలో స్థాపించింది. మద్రాసు ప్రభుత్వమే మద్రాసులో స్థాపించింది. ఇది ఒక విద్యా సంస్థ. ఇందులో స్థాపించినప్పుడు 1841లో స్థాపించినప్పుడు సరాసరిగా 160 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. 160 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించడం వెనక కారణాలు ఏంటంటే క్రైస్తవ మతంలోకి విద్యార్థుల్ని మార్చాలన్న ఉద్దేశంతో దిగింది.
అంతే. ఓకే. నెక్స్ట్, ఆంధ్ర ప్రాంతంలో తివాచీలు అలానే రంగు రగ్గులు అంతర్జాతీయ విపణిలో చాలా ప్రసిద్ధి చెందాయి. ఇవి వరుసగా ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖ తయారీ కేంద్రాలు. అప్పుడనే కాదు, ఇప్పుడు కూడా ఫేమస్ ఇవి. తివాచీలు అంటే దేనికి ఫేమస్? ఏలూరు. ఏలూరు తివాచీలు అంటారు. ఏలూరు తివాచీలు. అలానే రంగు రగ్గులు. మా ఊర్లో నా చిన్నప్పుడు నాకు అరౌండ్ 10 ఇయర్స్ లోపు ఉన్న ఆ టైంలో నైట్ పూట వేలం పాట వేస్తూ ఉంటుంటారు. రగ్గులు వేలం పాట వేస్తూ ఉంటారు. మీకు కొంతమంది 90s ఉన్న బ్యాచ్ అయితే మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ టైంలో కర్నూలు రగ్గులు అని చెప్పేసి అక్కడ కరెంటు లేకపోయినా సరే లాంతర్లు వేసి పాడేవాళ్ళు. డబ్బులు ఇప్పుడు కాదు, మీరు మీరు ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత ఇవ్వండి అని చెప్పేసి అనేవాళ్ళు వాళ్ళు. కర్నూలు నుంచి వచ్చి అక్కడ ఇచ్చేసేవాళ్ళు, పాడుకునేవాళ్ళు రగ్గుల్ని. ఆ విధంగా ఉండేది. సో ఇక్కడ చూడండి ఒకసారి, రంగు రగ్గులంటే కర్నూలు రంగు రగ్గులు. ఓకే. ఇది. నెక్స్ట్ 15వది, మద్రాసు పుర ప్రజలు మద్రాసు స్థానిక సంఘం అనే పేరుతో క్రింది ఏ సంవత్సరంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తమ కష్టాలని ప్రభుత్వానికి సమర్పించేవారు? ఆల్రెడీ తెలుసు, 1852లో 1852లో స్థాపించారు. మద్రాసు పుర ప్రజలు అంటే మున్సిపాలిటీ ప్రజలు మద్రాసు స్థానిక సంఘం అనే పేరుతోటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా తమ కష్టాలని ప్రభుత్వానికి సమర్పించేవాళ్ళు. ఓకే. ఇది 1852. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలానే నెక్స్ట్, బ్రిటిష్ భూమి శిస్తు విధానంలో జమీందారీ పద్ధతిలో మొత్తం ఆదాయంలో ఎవరికి ఎంత శాతం ఆదాయం ఉండేది? ఇంతకుముందే చెప్పాను మీకు, పేష్కుష్ అనే దాని గురించి చెప్పేటప్పుడే చెప్పాను ఎట్లా ఉండేది ఏంటి అనేది. ముందు జమీందారులు పాడుకొని దాని తర్వాత తను కొంత కమిషన్ తీసుకొని మరి ప్రభుత్వానికి అందజేసేవాళ్ళు. మొత్తం 100% అనుకుంటే 100% అనుకుంటే ఈ 100%లో 35%, 35% ప్రభుత్వానికి పోద్ది, 35% అప్పుడున్న గవర్నమెంట్కి పోద్ది శిస్తు మొత్తం డబ్బులు, ఆదాయం మొత్తం కూడా. అలానే ఒక 15%, 15% కమిషన్గా జమీందారులు ఉంచుకుంటారు. దీన్ని పేష్కుష్ అనుకోవచ్చు మనం. అలానే పేష్కుష్ అనుకోకూడదులే, 35% ఇస్తారు కదా, ఆ 35% పేష్కుష్ అనమాట. తర్వాత 50%, 50% రైతులకి ఉండేది ఆదాయం. అంటే 50% ఆదాయం తాము ఉంచుకొని మిగతా 50% ఇచ్చేస్తారు జమీందారులకి. ఆ జమీందారులు 15% తన దగ్గర పెట్టుకొని 35% గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. ఇట్లా ఉండేది. సో కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, బ్రిటిష్ ప్రభుత్వం ఎంత పోయేది? 35%. కాబట్టి ఇది తప్పు. జమీందారులు 15%, రైతులు 35%, ఇది తప్పు, 50%. సో కాబట్టి ఇక్కడ ఏది మాత్రమే, 2 మాత్రమే సరైనది. ఇది ఓకేనా? ఇట్లా చూసుకోవాలి. ఇవి నేనేదో స్వతహాగా ఇచ్చినవి కావండి, ఇవన్నీ కూడా ప్రామాణిక పుస్తకాలు తీసుకొని, ఓకేనా, ప్రొఫెసర్స్ చేత, అది కూడా సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత డిస్కస్ చేసి దాని తర్వాత ఇవన్నీ కూడా చేస్తుంది మొత్తం కూడా. సో కాబట్టి ఇవి ప్రామాణికమైనవి, ఉన్న పుస్తకాల్లో కూడా చాలా ప్రామాణికమైనవి. ఇవే కరెక్ట్గా మీకు ఎగ్జామ్లో పడతాయి. తర్వాత నెక్స్ట్, రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో ప్రవేశపెట్టాడు. ఇది కరెక్టే కదా, రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో ప్రవేశపెట్టాడు. ఇది 4వ బిట్టు థామస్ మన్రో గురించి. అలానే రైతువారీ పద్ధతిలో దున్నేవారి నుంచి నేరుగా భూ ఆదాయాన్ని సేకరించే విధానం ఉంటుంది. 2 కూడా కరెక్టే. థామస్ మన్రో ఏమనుకున్నాడంటే, ఇక మధ్యలో వీళ్ళు ఈ జమీందారులు అలానే పాలేగాళ్ళు వీళ్ళంతా ఎందుకు అసలు, వాళ్ళు పందికొక్కుల్లాగా మధ్యలో వాళ్ళు ఎందుకు అసలు, వాళ్ళు బొక్కుతున్నారు. వాళ్ళు నేరుగా ఎవడైతే దున్నేవాడు భూమి అంటారు కదా, ఎవడైతే రైతు ఉంటాడో రైతు దగ్గర నుంచి నేరుగా తీసుకుందాం.
అటు రైతుకి కొంత మిగులుతుంది, మనకు కూడా నేరుగా తీసుకున్నట్టు ఉంటుంది అని థామస్ మన్రో ముందు చూపుతోటి రైతువారీ పద్ధతి అనేది తీసుకొచ్చి, అయ్యా మీకు మీ పొలం ఉంటే మీరు ఇంత కట్టండి అని చెప్పేసి నేరుగా భూ ఆదాయాన్ని సేకరించే విధానాన్ని తీసుకొచ్చాడు. ఇది అలా చేయబట్టి రైతులు ఈయన తను నమ్మారు, ఈయన దేవుడిగా చూశారు. సో కాబట్టి 1, 2 సరైనవి. తర్వాత నెక్స్ట్ 1647లో ఈ క్రింది వారిలో ఎవరు ఆంగ్లేయులు అనుభవిస్తున్న తాత్కాలిక రాయితీల్ని శాశ్వతం చేశాడు? ఓకేనా, అంటే మద్రాసు పరిసర ప్రాంతాలని ఆక్రమించుకున్నప్పుడు ఆంగ్లేయులు మద్రాసు ప్రాంతాలని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఆ మద్రాసు ప్రాంతంలో ఉన్న రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ రాయితీలని తాత్కాలిక రాయితీల నుంచి శాశ్వతంగా చేసిన వ్యక్తి మీర్ జుమ్లా. ఓకే. తర్వాత నెక్స్ట్ ఈ క్రింది అంశాలను పరిశీలించండి. 1800 నాటికి రాయలసీమలో 80 మంది పాలిగాళ్ళు ఉండేవాళ్ళు. ఇది కరెక్ట్గా ఏంటంటే స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. ఇది 80 మంది పాలిగాళ్ళు ఉండేవాళ్ళు, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. 80 మంది ఉండేవాళ్ళు కరెక్ట్గా. అలానే 1846లో కర్నూలులో నరసింహారెడ్డి అనే పాలిగాడు కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి గల కారణం పేష్ కుష్. ఇంతకుముందే మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, పేష్ కుష్. అదే కారణం, పేష్ కుషే కారణం. అదే ఎందుకంటే పేష్ కుష్ అనేది పెంచారు. అది పెంచితే ఏంటంటే రైతుల దగ్గర నుంచి తీసుకోలేరు, వీళ్ళు సొంతంగా కట్టాల్సి వస్తుంది. కాబట్టి అదే కారణం. కర్నూలు ప్రాంతంలో పాలెగాళ్ళల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అసలు యాక్చువల్గా ఇతని పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి ఇతను. అంటే చాలాసార్లు తిరుగుబాటు చేశాడు. అయితే ఒకసారి ఏం చేశాడంటే అక్కడ ఆ కర్నూలులో పైర్స్మల్ల కొండ అని ఉంటుంది. ఆ కొండ మీద జగన్నాథ స్వామి దేవాలయం ఉంటుంది. కొండ మీద ఆ కొండ ప్రాంతంలో తలదాచుకుంటే తిరుగుబాటుదారుల మీద బ్రిటిష్ సైనికులు అక్టోబర్ 7న దాడి చేసి ఆ దాడిలో 50 మంది తిరుగుబాటుదారులు మరణించారు, 90 మంది బందీలుగా చిక్కారు. కాలి గాయం కారణంగా నరసింహారెడ్డి ప్రభుత్వ దళాలకి పట్టుబడ్డాడు, కాలికి గాయం అయితే. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే నరసింహారెడ్డి మీద న్యాయ విచారణ జరిపి నువ్వు తిరుగుబాటులు చేస్తున్నావు, నువ్వు హత్యలు చేస్తున్నావు, నువ్వు దోపిడీలు చేస్తున్నావు అని నేరాలకి ఫౌజదారీ అదాలత్ న్యాయస్థానం, అప్పుడున్న న్యాయస్థానం ఏం చేసిందంటే క్రిమినల్ కేసు పెట్టేసి నరసింహారెడ్డికి ఉరిశిక్షను విధించింది. 1847 జనవరిలో తీర్పు ప్రకటించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కోయిలకుంట్ల వద్ద బహిరంగంగా ఉరిదీశారు, బహిరంగంగా. ఓకే, ఇది. సో కాబట్టి 1, 2 సరైనవి. ఇది జరిగింది అక్కడ. తర్వాత 20వ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఈ క్రింది వాటిలో దేనిని చాలామంది అనాథుల శరణాలయంగా అభివర్ణించేవాళ్ళు? అనాథల శరణాలయంగా. ఎవడైనా తన తప్పు జరిగింది అని వెళ్తే అక్కడ గ్యారెంటీకి న్యాయం జరిగేది. అలానే చాలామంది ఉండేవాళ్ళు, అనాథులు మొత్తం కూడా అక్కడే ఉండేవాళ్ళు. తమకి డబ్బు లేదు, ఏమి లేదు, కానీ న్యాయం కావాలి. అలాంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఓకే, అది ఈస్ట్ ఇండియా కంపెనీ న్యాయశాఖ. సో కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ 1856 నాటికి ఆంధ్రదేశంలో మొత్తం 8 జిల్లాలు ఉండేవి. ఇది ఎన్నోసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. 8 జిల్లాలు ఉండేవి. అయితే ఈ క్రింది వాటిలో ఎక్కడ ఏ జిల్లాలో కలెక్టరేట్ లేదు? 1856 నాటికి ఇంచుమించుగా రాణిగారి పాలన వచ్చే నాటికి ఆంధ్రదేశంలో 8 జిల్లాలు ఉండేవి. గుర్తుపెట్టుకోండి, ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. 8 జిల్లాలు ఉండేవి, వీటికి కలెక్టరేట్లు అనేవాళ్ళు. ఆ 8 జిల్లాలలో 8 కలెక్టరేట్లు ఉండేవి. ఏమేంటి అవి? పైనుంచి చూసుకున్నట్లయితే, ఉత్తరం నుంచి చూసుకున్నట్లయితే గంజాం, 2 కింద విశాఖపట్నం, 3 విశాఖ కింద గోదావరి జిల్లాలు ఉంటాయి కదా, అప్పుడు గోదావరి జిల్లానే అనేవాళ్ళు. ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలనే మళ్ళీ ఇంకొక 2 చేశారు. ఆనాటి కాలంలో గోదావరి జిల్లా అంతే, గోదావరి జిల్లా చేసేవాళ్ళు. అలానే 4 కృష్ణా,
కృష్ణా జిల్లా ఇప్పుడు ఉంది కృష్ణా జిల్లా, అప్పుడు కూడా ఉంది కృష్ణా జిల్లా. కాకపోతే కృష్ణా జిల్లానే మచిలీపట్నం జిల్లా అని కూడా అనేవాళ్ళు అప్పుడు. అలానే 5 నెల్లూరు, 6 బళ్ళారి. ఇప్పుడు అనంతపురం ఆ ప్రాంతం ఉంది కదా, అప్పట్లో బళ్ళారిలో ఉండేది. అలానే బళ్ళారి నుంచి అనంతపురం విడిపోయింది. తర్వాత 7 కడప, 8 కర్నూలు. ఇట్లా ఉండేవి. 8 ఉండేవి. అయితే వీటిలో ఏం లేదు చూడండి ఒకసారి. నెల్లూరు ఉంది. గుంటూరు అదే కర్నూలు ఉంది. గోదావరి ఉంది. ఏది లేదు? గుంటూరు లేదు. ఇది ఓకే. తర్వాత నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో పిండారీలు అంటే ఎవరు? పిండారీలు అంటే ఎవరు? మీకు అందరికీ కూడా తెలుసు. పిండారీలు అంటే ఏంటి? పిండారీలు అంటే దారిదోపిడీ దొంగలు. అప్పట్లో దారిదోపిడీ దొంగలు. దారిని వెళ్తూ ఉంటుంటే ఆ బంగారాన్నో లేకపోతే తమ వద్ద తెచ్చుకున్న డబ్బును దొంగిలించే వాళ్ళు దారిదోపిడీ దొంగలు. ఓకే. అలానే నెక్స్ట్ తర్వాత ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆంధ్రదేశంలో రైల్వేల నిర్మాణం లేదా రైలు మార్గం మొదటిగా ప్రారంభమైంది? ఎప్పుడు చెప్తారు? 1862లో ప్రారంభమైంది. 1862లో ప్రారంభమైంది. ఇది మనం జాగ్రఫీలో కూడా చెప్పుకున్నాం. 1862 కరెక్ట్గా చెప్పాలంటే సెప్టెంబర్ నెల. పుత్తూరు నుంచి రేణిగుంట మధ్య రైలు మార్గం అనేది ప్రారంభమైంది. పుత్తూరు రేణిగుంట. సో అందరికీ తెలుసు కదా, స్టాటిక్ బిట్ ఇది. అలానే 1758 డిసెంబర్ 21న విజయనగర రాజుకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం యాక్చువల్గా ఇది ఫ్లోలో రాశాను అనమాట. ఇది మొత్తం కూడా ఇక్కడ చూడండి. 1757 సంవత్సరంలో ఏం జరిగింది? 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించింది ఆంగ్లేయుల నుంచి రాబర్ట్ క్లైవ్. తెలుసు కదా, రాబర్ట్ క్లైవ్ ఈయన ప్రముఖ పాత్ర వహించాడు. బెంగాల్ని కైవసం చేసుకోవడంలో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ పాత్ర వహించాడు. దీని తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ రాబర్ట్ క్లైవ్ గెలవడంతో విజయనగర రాజు ఉన్నాడు రాబర్ట్ క్లైవ్ అని చెప్పేసి విజయనగర రాజు ఈ రాబర్ట్ క్లైవ్ తోటి మంతనాలు జరిపాడు. మీరు ఎట్లయినా కానీ సాయం చేయాలి, మీరు నాతో చేతులు కలిపితే మీకు అనుకోనివి చాలా ఉంటాయి, మీకు ప్లస్ పాయింట్ అయ్యిద్ది అని చెప్పేసి ఎన్నో ఆశ చూపించాడు. రాబర్ట్ క్లైవ్ అవన్నీ కూడా చూసి, సరే నేను నా ప్రతినిధిగా ఒకరిని పంపిస్తున్నాను, కల్నల్ ఫోర్డ్ అనేవాడు వస్తాడు నీ దగ్గరికి, కల్నల్ ఫోర్డ్ అనేవాడు వస్తాడు, వాడితోటి మొత్తం కూడా నేను చెప్పి పంపిస్తానని చెప్పాడు. సో కరెక్ట్గా మనకి ఏం జరిగింది? ఇది అయిపోయిన తర్వాత విజయనగర రాజు యొక్క ఆహ్వానంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైడు కల్నల్ ఫోర్డ్ అనే వ్యక్తి వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ విజయనగర రాజు వీళ్ళిద్దరి మధ్య 1758 డిసెంబర్ 21న ఒక ఒప్పందం కుదిరింది. ఇద్దరు కూర్చున్న తర్వాత చెప్పయ్యా ఏంటి అంటే, ఇప్పుడు మీ సైన్యంతో మా సైన్యం కూడా, విజయనగర రాజు సైన్యం కూడా కలిసిద్ది, మా సైన్యం కూడా వస్తుంది. మీరు ఇప్పుడు యుద్ధాలు స్టార్ట్ చేశారు కదా, ఆ యుద్ధాలలో దోచుకున్న సంపద ఉంటుంది కదా, ఆ దోచుకున్న సంపద ఏదైతే ఉందో ఆ దోచుకున్న సంపదని మనం 50% 50% పంచుకుందాం. 50%, నీకు 50%, నాకు 50% పంచుకుందాం. ఈస్ట్ ఇండియా కంపెనీ మీరు 50% తీసుకోండి, విజయనగర రాజు మేము కూడా సైన్యం పంపిస్తున్నాం కాబట్టి నాకు ఒక 50% ఇవ్వండి అని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓకేనా? ఓకే. అలానే మరి సంపద వచ్చిద్ది, ఆ సంపదతో పాటు భూభాగం కూడా వచ్చింది కదా, ఆక్రమించుకున్న భూభాగం. ఈ ఆక్రమించుకున్న భూభాగం
నాకు ఇచ్చేయాలని గజపతిరాజు, ఈ ఆనంద గజపతిరాజు అన్నాడు. గజపతిరాజు ఎస్ మీరు తీసుకుంటారా? తీసేసుకోండి. ఆక్రమించుకున్న భూభాగం మీరు తీసేసుకోండి. వెంటనే కల్నల్ ఫోర్డ్ ఏమన్నాడంటే చిన్న షరతు, మీరు భూభాగం తీసుకోండి, ఆ భూభాగంలో నదీ ముఖద్వారం ఏదైనా ఒక నది బారుతుంది లేదా ఒక సముద్రం బారుతుంది, ఓకేనా, ఆ నదీ ముఖద్వారం అది ఒక పట్టణం అయితే, నదీముఖ పట్టణం అయితే, నదీముఖ ద్వారం పట్టణం అయితే, లేకపోతే ఆడేమన్నా ఓడరేవు పట్టణం అయితే అది మాత్రం మా అధీనంలో ఉండాలి, ఎందుకంటే మేము వ్యాపారం చేసుకుంటాం దాంతో అని ఈస్ట్ ఇండియా కంపెనీ మెలిక తిప్పింది. ఆనంద గజపతిరాజు సరే ఓకే అది తీసుకోండి, అవి లేకపోతే నాకు వదిలేయాలి, నది రేవు లేకపోయినా ఓడరేవు లేకపోయినా నాకు వదిలేయాలి, ఓకే. ఇట్లా ఒప్పంద సంతకాలు చేసుకున్నాయి ఇద్దరు కూడా, ఆనంద గజపతిరాజు అలానే కల్నల్ ఫోర్డ్. ఇట్లా చేసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత వీళ్ళిద్దరు కూడా రాజమండ్రి సైడ్ వెళ్ళిపోయారు. రాజమండ్రి వైపు వాళ్ళు, అంటే ఈ సైన్యం ఆనంద గజపతిరాజు సైన్యం అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ కల్నల్ ఫోర్డ్ సైన్యం వీళ్ళిద్దరూ కూడా ఎటువైపు వెళ్ళిపోయారు? రాజమండ్రి సైడ్ వెళ్ళిపోయారు, అంటే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళిపోయారు, ఓకేనా. సో 1759 ఆ టైంలో 1759 డిసెంబర్ 7, 1758-57 ఒకసారి చూడండి, చందుర్తి యుద్ధం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో చందుర్తి అనే ప్లేస్ దగ్గర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఫ్రెంచి సైన్యాన్ని ఓడగొట్టారు వీళ్ళిద్దరు కూడా, ఫ్రెంచి సైన్యాన్ని. ఎందుకంటే అక్కడ చందుర్తి దగ్గర ఫ్రెంచి సైన్యం ఉంది, ఆ ఫ్రెంచి సైన్యాన్ని ఓడగొట్టారు. ఇదే వీరిద్దరూ కలిసి పన్నాగం పంది ఈ ఒప్పందంలో భాగంగా కలిసి గెలిచిన యుద్ధం, చందుర్తి యుద్ధం, ఓకేనా, 1758. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా ఈ విధంగా జరిగింది. ఇలా స్టోరీలాగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి, ఓకేనా. చూడండి ఒకసారి నేనేం రాశానో చూడండి. ఇక్కడ దోచుకున్న సంపదని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 60% మరియు విజయనగర రాజుకి 40% పంచుకోవాలి. ఇది రైటా తప్పు? ఎట్లా? 50-50% పంచుకోవాలి, 50-50% పంచుకోవాలి. ఆక్రమించిన భూభాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పరం చేయాలి. ఆక్రమించిన భూభాగాన్ని ఎవరికి చేయాలని చెప్పాను? ఈస్ట్ ఇండియా కంపెనీకి కాదు, ఆనంద గజపతి రాజుకి ఇచ్చేయాలి. ఇది కూడా తప్పు. అలానే నదీ ముఖద్వారం ఉన్న పట్టణాలని ఓడరేవుల్ని కంపెనీ తన వశం చేసుకుంటుంది, విజయనగర రాజుకి ఇవ్వదు. మరి ఇది రైటే కదా. అక్కడ నదీ ముఖం ద్వారం ఉన్న పట్టణాలని ఓడరేవుల్ని కంపెనీ తన వశం చేసుకుంటుంది. సో కాబట్టి 3 మాత్రమే సరైనది. చూడండి ఎంత డెప్త్గా వెళ్ళి అడిగానో చూడండి ఒకసారి. ఇట్లా వెళ్ళి చదివితే మాత్రమే చేయగలరు, అంతేగాని ఏదో పైన చదివితే మాత్రం పెట్టలేరు. అలానే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన క్రింది ఏ వ్యక్తి లేదా వ్యక్తుల్ని బంధించి ఉరిదీశారు? కోయిలకుంట్ల నరసింహారెడ్డి. ఇది మనం చెప్పుకున్నాం, ఇంతకుముందే చెప్పుకున్నాం. కోయిలకుంట్ల నరసింహారెడ్డి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏ విధంగా ఉరిదీశారో మనం చెప్పుకున్నాం. అలానే కోరుకొండ సుబ్బారెడ్డి కూడా ఉరిదీశారు. యాక్చువల్గా కోరుకొండ సుబ్బారెడ్డి ఈయన గోదావరి జిల్లా ఈ కారటూరు గ్రామ అధికారి అనమాట, కోరుకొండ సుబ్బారెడ్డి, ఓకేనా. గోదావరి జిల్లాకి సంబంధించి కోరుకొండ సుబ్బారెడ్డి గోదావరి జిల్లాకి సంబంధించిన ఒక గ్రామ అధికారి, అక్కడ కారటూరు అనే ఉంటుంది. అయితే ఇతని నాయకత్వంలో చాలామంది చిన్న చిన్న గిరిజనులు మొత్తం కూడా వచ్చారు. సో గిరిజనులకి చాలా పన్నులు పెట్టారు. అప్పుడు వాటికి వ్యతిరేకంగా ఈయన తిరుగుబాటు చేశారు. సో దాంతో ఈ తిరుగుబాటును అణిచివేయడంలో భాగంగా కోరుకొండ సుబ్బారెడ్డిని ఉరిదీశారు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత దండసేనుడు వచ్చేసి ఈయనెవరంటే మనకి పర్లాకిమిడి అనే ప్రాంతంలో ఉండేవాడు ఇతను. పర్లాకిమిడి గుర్తుపెట్టుకోండి, దండసేనుడు పర్లాకిమిడి అంటే అప్పట్లో గంజాం జిల్లాలో ఉండేది. ఇప్పుడేమో మనకి అది పోయి మనకి ఎక్కడ ఒరిస్సా జిల్లాలో ఉంది. అది ఇప్పుడు పర్లాకిమిడి అనేది ఒరిస్సా రాష్ట్రంలోకి పోయింది. అయితే ఆనాటి కాలంలో సవర్జాతి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే అటవీ ఉత్పత్తుల మీద జీవనాధారం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ సవర్జాతి నాయకుడు ఈ దండసేనుడు అనమాట, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్.
సో ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని అణిచివేసింది కెప్టెన్ విల్సన్ అనే వ్యక్తి. ఆయన దగ్గరుండి పట్టుకొని దండసేనని ఉరిదీయించాడు. ఇట్లా జరిగింది. సో కాబట్టి ముగ్గురు కూడా ఉరిదీయబడ్డారు. సో వేరు వేరు దగ్గర ఇక్కడ చూడండి ఒకసారి ఇవ్వడంలో కూడా నేను ఎలా ఇచ్చానంటే చూడండి, కోయిలకుంట్ల నరసింహారెడ్డి ఎక్కడ రాయలసీమ ప్రాంతంలో, కోరకొండ సుబ్బారెడ్డి ఎక్కడ గోదావరి జిల్లాల్లో ఉండే అతను, దండసేనుడు మనకి గంజాం జిల్లా పైన, అంటే వివిధ ప్రాంతాలలో ఉరితీయబడ్డారు వీళ్ళు. క్లియర్? అయితే ఇక్కడ చూడండి మనకి కోరుకొండ సుబ్బారెడ్డి, దండసేనుడు వీళ్ళిద్దరూ కూడా 1857 తిరుగుబాటు కాలంలో అప్పుడు ఆ టైంలో ఉరితీయబడ్డారు. కోయిలకుంట్ల నరసింహారెడ్డి మనకు తెలుసు కదా 46 ఆ ప్రాంతంలో, 1846 ఆ ప్రాంతంలో ఇట్లా చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి 1, 2, 3 అన్ని కరెక్ట్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.